ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? లేచారండి? దేవుని యొక్క వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారా? కొంతమంది నిరుత్సాహంతో, బాధతో, అయ్యో ఎందుకు ఇది జరిగింది అని అనుకుంటూ ఈ వాగ్దానం వింటున్నారా? అయితే వినండి. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో అయ్యో ఈ ద్వారం ఎందుకు మూయబడింది, నాకే ఎందుకు ఇది జరిగింది అని నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి ఒక మ్యూజిషియన్, మంచి పాటలు వాయించే ఆవిడ మరి అమెరికా దేశంలో ఒక మంచి కాన్సర్ట్ని ఏర్పాటు చేశారు. ఆ కాన్సర్ట్లో ఈ అమ్మాయిని పిలిచి ఆడిషన్ ఇవ్వమని చెప్పారు. ఈమె చాలా చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే అయ్యో ఈ ఆడిషన్ ఇస్తే నేను క్లిక్ అయితే ఇంత పెద్ద కాన్సర్ట్లో నేషనల్గా నేను హీరో అయిపోతాను, చాలామంది దృష్టిలో నేను పాపులర్ అయిపోతాను, చాలా చక్కగా నా టాలెంట్ నేను ప్రదర్శించవచ్చు అనుకొని ఈ సంగీతం వాయించే అమ్మాయి అనుకుంటుంది. కానీ ఒక అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా, వెదర్ చేంజ్ ద్వారా ఆ యొక్క కాన్సర్ట్ని క్యాన్సిల్ చేశారు. చాలా బాధపడిపోయింది. అయ్యో ప్రభా, నాకు కనుక ఈ యొక్క కాన్సెప్ట్లో నాకు ఆడిషన్లో నేను వచ్చినట్లయితే అందరి దృష్టిలో నేను పడతాను కదా, నాకెందుకు జరిగిందని బాధపడింది. అయితే 2 రోజుల తర్వాత ఆమెకు కాల్ వచ్చింది. ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో, చాలా ఉన్నతమైన స్కూల్లో ఆమెను పిలిచి ఆమెనంటా ఉన్నారంట, మీరు మా పిల్లలకి సంగీతం నేర్పించండి, యాన్యువల్ డే కాన్సర్ట్ ఉంటుందని. ఆ కాన్సర్ట్లో ఎంతమంది ప్రముఖులైతే క్యాన్సిల్ అయిన ఆ కాన్సర్ట్లో వస్తారో అదే ప్రముఖులు ఈమె స్కూల్లో వాయించేటప్పుడు మరి అదే ప్రముఖులు వచ్చారంట. వెంటనే ఆమె గుర్తింపబడింది. చూడండి, గాడ్ సేస్ ఐ యామ్ ద డోర్. ఏసేం చెప్పాడు? నేనే ద్వారం అని చెప్పాడు. ఒక్క ద్వారం మూయబడితే ఏంటి, దేవుడు మరొక ద్వారం, దేవుడు పెద్ద ద్వారం తెరుస్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి ప్రదర్శించాల్సిన పనిలేదు, మనుషులే నీ యొద్దకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే ప్రభా నాకు ఎవరు లేరు, నా తలాంతులు ఎవరు చూడట్లేదు, లేక నా ద్వారాలన్నీ మూయబడ్డాయి నువ్వు అనుకుంటున్నావా? నా దేవుడు నేనే ద్వారం అని యోహాను సువార్త 10:9 చెప్పినట్టుగా గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అ న్యూ డోర్ ఫర్ యూ. ఈ వాగ్దానం విన్న మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అనేక ద్వారాలు మూయబడిన అయ్యా, ఎంతో కీడు సంభవించిన అయ్యా, ఇంకొక చోటనైనా ప్రభా నీవు ద్వారాలు తెరిచే దేవుడు. అందుకే నా నిరీక్షణ పదము నీవే అని దావీదు అన్నట్టుగా బిడ్డల జీవితంలో నీవే నిరీక్షణగా ఉంటూ అయ్యా, వారి జీవితంలో నాయన ఎక్కడ ఏది కోల్పోయారో ఆ విషయంలో నేను నూతనమైన ద్వారం నువ్వు తెరుస్తావని నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్స్లో when one door closes, God opens another new door అని పెట్టండి. May God bless you. Have a blessed day. Don't forget to like, share and subscribe. Praise the Lord.